పేరెంట్స్ పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? చాలా మంచి టాపిక్ యాక్చువల్‌గా ఇది. ఇదే క్వెషన్ మా పేరెంట్స్ అంటే నేను 2001 బోర్న్. ఆ టైంలో ఉన్న పేరెంట్స్‌ని ఎవరైనా అంటే మిలీనియర్ జనరేషన్ మాది. సో, ఆ జనరేషన్‌లో ఉన్న పిల్లల యొక్క పేరెంట్స్‌ని ఎవరిని అడిగినా వీళ్ళకెందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక వర్డ్ వస్తుందన్నమాట. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ముందు అసలు మీరెందుకు బేబీకి జన్మనిచ్చారనే పాయింట్ మీకు క్లారిటీ రావాలా. నేను ప్రతి ఒక్క పేరెంట్‌కి ఏమెందుకు వీళ్ళ మాట వినాలా, వీళ్ళ యొక్క ఇష్టాల్ని మేము ఎందుకు గౌరవించాలా, ఫస్ట్ వీళ్ళని ఎందుకు గౌరవించాలని అడిగే ప్రతి పేరెంట్‌కి ఐ హ్యావ్ ఎ క్వెషన్. అసలు మీరెందుకు ఒక బేబీకి బర్త్ ఇచ్చారు? ఒక కరెక్ట్ రీజన్ చెప్పండి. ఏజ్ అయిపోతుంది పిల్లల్ని కనాలా. అది కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకంటే మనకు దగ్గర 45 ఇయర్స్ వరకు కూడా బేబీకి బర్న్ ఇచ్చే ఒక ఆప్షన్ ఉంటుంది. చాలామంది రీసెంట్‌గా ఒకటి చూసాను నేను. 80 ఇయర్స్‌లోనో ఎక్కడో కూడా 60 ఇయర్స్ క్రాస్ అయ్యాక కూడా ఒక బేబీకి బర్న్ ఇచ్చారు ఒక పర్సన్. సో, ఏజ్ అయిపోవడం కాదు. ఇంకొక మాట వస్తుంది. ఏంటది? వయసు అయిపోయే కొద్దీ మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అంటే మీ యొక్క సెల్ఫిష్ రీజన్‌తో ఒక బేబీకి జన్మనిచ్చారు. యాక్సెప్ట్ చేయాల్సిందేగా. చాలామంది ఏమొస్తుంది, రేపు వయసులో ఉండేటప్పుడే పిల్లల్ని కనండి, రేపు వయసు అయిన తర్వాత చూసుకోవడానికి ఉంటారు. మీకు ఒక సెక్యూరిటీ లైక్ ఒక పెన్షన్ స్కీమో లేకపోతే ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగానే పిల్లల్ని కన్నారు. అది ఒక హ్యూమన్ లైఫ్ అది. పిల్లల్ని కనడం అంటే ఏదో బొమ్మను తెచ్చో కుక్కని తెంచో పెంచుకోవడం కాదు. ఒక హ్యూమన్ లైఫ్ అది. ఒక లైఫ్‌ని మీ ఫ్యూచర్ డిపాజిట్ కోసం లేదంటే మీ సెక్యూరిటీ కోసం మీరు తెచ్చిపెట్టుకున్నారు. ఇది. లేదంటే సొసైటీ అడుగుతుంది అనేసేసి. హౌ హార్ష్! ఎవడికో సమాధానం చెప్పడం ఇష్టం లేక ఒక హ్యూమన్‌కి బర్త్ ఇచ్చి తన లైఫ్ మొత్తాన్ని నువ్వు తీసేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇదొక క్వెషన్. ఇంకో క్వెషన్ ఏంటంటే ఇంట్లో అత్తమామలు ప్రెజర్ చేశారు, లేకపోతే ఇంట్లో బంధువులు రిపీటెడ్‌గా అడుగుతున్నారు అనే ఒక క్వెషన్. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని చెప్పి ఒక మనిషికి జన్మనిచ్చి తన లైఫ్ మొత్తం నీ చేతిలో పెట్టుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఇది నిజంగా కరెక్టా?